హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఒక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. అదే మిక్స్డ్ వెజ్ పులావు. దానికి నేను ఆనియన్ ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రోజన్ ఉంటే అవి తీసుకుంటున్నాను. వాటితో పాటు సోయా చంక్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవేంటంటే ఫస్ట్ దీంట్లో బాగా మరిగే నీళ్లు పోసేసి దీనికి చక్కగా మూత లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేస్తాను. ఇవి శుభ్రంగా ఉడికిపోతాయి. ఆ తర్వాత దీన్ని నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే వేసేస్తున్నాను. ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, దాంతోపాటు పచ్చిమిరపకాయలు. దీనికి పెద్దగా మసాలా ఏమంత అవసరం ఏమి ఉండదండి. డైరెక్ట్గా ఆనియన్ కూడా చిన్నగా రఫ్గా కట్ చేసుకున్నవి స్లైసెస్ కట్ చేసేసుకొని వేసేసుకుంటాను. వేసేసుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ వాటిని ఫ్రై చేసుకుంటాను. బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి, నో ప్రాబ్లం. నేను పుదీనా నా దగ్గర ఫ్రెష్ది లేకపోతే డ్రైడ్ పుదీనా వేస్తున్నాను. దాంతోపాటు కొత్తిమీర కూడా హ్యాండ్ఫుల్ వేసుకోండి, చాలా బాగుంటుంది. వాటితో పాటు మిక్స్డ్ వెజిటబుల్ కూడా వేసేసుకొని ఇవి ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వండి. నేను ఫ్రోజన్ వేసాను కాబట్టి తొందరగా అయిపోతుంది. ఫ్రెష్ వేసుకున్న వాళ్ళు ఒక 5 to 10 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దాంతోపాటు టీ స్పూనేనండి, ఎక్కువ వేయలేదు నేను, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు వేసే సాల్ట్ కూడా మొత్తం రైస్ అంతటికి సరిపడనే వేసేసాను. ఈలోపు సోయా చంక్స్ అంతా చక్కగా మెత్తగా అయిపోయి ఉండుంటాయి. వాటిలో నుంచి వచ్చే వాటర్ అంతా పిసికి నేను దీంట్లో వేసేసాను. ఆ తర్వాత దీనికి సరిపడినంత పసుపు అది కూడా వేసేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిటికెడనండి, ఎక్కువ కాదు. ఈ వెజ్ పులావ్ ఏంటంటే నేను ఒకళ్ళకి సరిపడినంత మాత్రమే చేస్తున్నాను. అందుకని స్ప్రింకిల్ చేసుకున్నాను గరం మసాలాని, ఎక్కువ వేసుకునే లేదు. దాన్ని కూడా మళ్ళీ ఒక్కసారి మనం చక్కగా గరిటతో తిప్పేసుకొని ఫ్రై అయిపోతుందండి. ఇది నీట్గా ఫ్రై అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్న సోనా మసూరి రైస్ తీసుకున్నాను నేను 1 కప్పు. అది బియ్యం వేసేసి కంప్లీట్గా, ఇది ఇంపార్టెంట్ స్టెప్, కొంచెం కూడా చెమ్మ లేకుండా ఉన్నంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇది ఒక చిన్న టిప్, ప్లీజ్ ట్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత నార్మల్ 1:2 వాటర్ మాత్రమే నేను తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఆ వాటర్ కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఇంకొంచెం కొత్తిమీర మిగిలిపోతే అది కూడా వేసేసాను, అంతే. ఒక్కసారి ఇక్కడ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని బాగుందో లేదో అంతా చూసుకొని, ఇప్పుడు ఏంటంటే కొంచెం లెమన్ జ్యూస్ అనమాట, వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్. నేను 1 స్పూనే వేసాను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చేస్తే కంప్లీట్ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోండి, మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత చక్కగా మనకు కొంచెం కూడా చెమ్మ లేకుండా పొడిగా నీట్గా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్విక్గా మనం ఈ వెజ్ పులావ్ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇది లంచ్ బాక్స్లకి, కిడ్స్కి లంచ్ బాక్సులకి పెట్టడానికి చాలా బాగా అప్పటికప్పుడు మనము కుక్ చేసుకునే రెసిపీ ఇది, అంతేనండి. దీంతోపాటు ఒక రైతా లాంటిది ఏదైనా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you so much for watching. Bye bye.